హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో రేపు అనగా ఈ తారీఖు నాడు రేపు 9 గంటల సమయం నుండి మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ ఉత్తర్వులు జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇప్పుడున్నటువంటి కీలకమైన సమాచారం మేరకు మన తెలంగాణలో ఇటు ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు మన తెలంగాణలో వచ్చేసి కొత్త పెన్షన్ డబ్బులు అంటే ఇప్పుడు ఎవరైతే 2,000 రూపాయలు తీసుకుంటున్నారో మనకి వారికి వచ్చేసి 4,016 రూపాయలు. ఇక ఎవరైతే ఇప్పుడు 4,000 రూపాయలు తీసుకుంటున్నారో వారికి 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు. దీంతో పాటుగా అటు మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళల బ్యాంక్ ఖాతాలలో 2,500 రూపాయల నిధులను విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఈ కొత్త మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 2,500 రూపాయల నిధులు అనేది ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో చాలామంది ఎవరికైతే జూలై నెల పెన్షన్ డబ్బులు రాని వారు చాలామంది అయితే ఉన్నారు. జూన్ నెల పెన్షన్ డబ్బులు రాని వారు అయితే చాలామంది అయితే ఉన్నారు. ఇక జూలై నెల పెన్షన్ డబ్బులు ఇటు జూన్ నెల పెన్షన్ డబ్బులు ఎవరికైతే ఇప్పటివరకు పంపిణీ చేసినప్పటికీ వారికి పెన్షన్ డబ్బులు జమ కాలేదో వారందరినీ దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి సీతక్క తిరిగి ఈ పెన్షన్ లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే విధంగా తిరిగి డబ్బులను మళ్ళీ పంపిణీ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ వీరికి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేయనున్నప్పుడు ఈ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఈ డబ్బులను విడుదల చేయాలని. ఇక ఇది ఇలా ఉండగా ఇక ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు రేపు ఎటువంటి జిల్లాలలో పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము. ఇక వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ ఈ వీడియోని లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు అనుకుంటున్నాను. సో అలాంటి వారు ఎవరైనా ఉంటే వెంటనే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి తెలియని లబ్ధిదారులకు ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన ఇటు 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి, ఎయిడ్స్, అదేవిధంగా వికలాంగులు వంటి 11 రకాల పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఎట్టకేలకు మనకి వీరికైతే అంటే వికలాంగులకు 6,016 రూపాయలు, ఇక మిగతా వారికి 4,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విధానాలను విడుదల చేయడానికి ఆయా జిల్లా కలెక్టర్లకు కొత్త అర్హత జాబితా, నిజమైన అర్హతల జాబితాని రిలీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ని విడుదల చేసింది. ఇక మన తెలంగాణలో వచ్చేసి ఈ నెల చివరి ఆఖరిలో లేదంటే అక్టోబర్ నెల మొదటి వారంలో కొత్త అర్హత జాబితా అనేది రిలీజ్ చేసిన వెంటనే మన తెలంగాణలో నవంబర్ నెల మొదటి వారం నుంచి లేదంటే చివరి వారం నుంచి అక్టోబర్ నెల పెన్షన్ల డబ్బులని కొత్త పెన్షన్ డబ్బుల కిందిగా మారుస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయబోతుంది. ఇక ఇటు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల డబ్బులు కూడా మనకి అక్టోబర్ నెల చివరి ఆఖరిలో ఈ డబ్బులు కూడా రిలీజ్ చేయనున్నట్లు తాజా సమాచారం. ఇక మన తెలంగాణలో వచ్చేసి ఇటు ఆగస్టు నెల పెన్షన్ డబ్బుల కోసం మనకి జూలై నెల పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఎట్టకేలకు వారి బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి మనకి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో అంటే 38 జిల్లాలలో రేపటి నుంచి హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, అదేవిధంగా సిద్దిపేట, మెదక్, సిరిసిల్ల, మంచిర్యాల, ఆర్మూర్, నిజామాబాద్, సూర్యాపేట, హన్మకొండ, జగిత్యాల్ వంటి జిల్లాలలో రేపు ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. ఈ పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకోవాలని తెలపడం అయితే జరిగింది. ఈ రోజున్న భారీ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.